రికార్డింగ్ నెంబర్ 4 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఉపోద్ఘాతం కంటిన్యూయేషను. పామర జనమని పండితులచే పిలువబడు సామాన్య జనులు అధిక సంఖ్యాకులు. వారి హృదయములు ప్రకృతి సహజములుగా ఉండును, అనగా పండిత సంకేతముల యందు నిబద్ధములైన శాస్త్రముల వాసన ఎక్కువగా అంటి ఉండదు. గ్రంథములయందు నిబద్ధమైన జ్ఞానము 2 విధములు. 1 ఋషిప్రోక్తము, 2 పండిత ప్రోక్తము. అందు ఋషిప్రోక్తము అపౌరుషేయము, అనగా ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ప్రభావము లేనిది. ఇది వేదము, ఉపనిషత్తు, పురాణము, ధర్మశాస్త్రము అని ప్రధానముగా 4 విధములు. ఇక పండిత ప్రోక్తములు వివిధ శాస్త్రములు, వాని వివరణములు. వీని యందాయా పండితుల వ్యక్తిగత ప్రభావము ప్రతిబింబించును. పామరులకు కావలసిన జ్ఞానమంతయు ఋషిప్రోక్తములైన అపౌరుషేయ గ్రంథములయందున్నది. అయినను వేదములు, ఉపనిషత్తులు, పురాణములను పండితుల వ్యాఖ్యానముల వలన వారు చెప్పదలచుకొనిన అంశముల ప్రకారము భిన్న మతములుగా మలచబడుట జరిగినది. తత్ఫలితముగా సుగమములైన ఋషుల గ్రంథములు కొంత క్లిష్టముగా చూపబడినవి. పండితులు గ్రంథరచన చేయునప్పుడు పండితుల ఆదరణ పొందుటకై ప్రయత్నించి రచించుట సహజము. శతాబ్దముల తరబడి దేశ భాషలు మారుచుండును గనుక ఒకనాడు సంస్కృత భాషలో సుగమములుగా రచింపబడిన ఋషుల గ్రంథములు తెలుగువారిలో పామరులకు బోధపడకుండుట సహజము. అట్టి సందర్భమున తెనుగున రచింపబడు అనువాదములను వివరణములను పండితాదరణ పొందినవి. ఎన్ని ఉన్నను పామరులకు సేవ చేయు నిమిత్తము కొన్ని గ్రంథములు వేరుగా రచింపబడవలెను. అందులకే నా ఈ ప్రయత్నము. పోతనామాత్యుడు కారణజన్ముడైన మహనీయమూర్తి కనుక భాగవతమును అనువదించుటలో పాండిత్యపు మెలికలు లేకుండా ఋషిప్రోక్తమగు పురాణమును సూటిగా మధురముగా అనువదించి అందించెను. కవిత్రయము వారు చేసిన కూర్పులు మార్పులు కూడా చేయక పోతనామాత్యుడు నిష్కామకర్మయైన కృషి చేసెను. అందందు మూల గ్రంథమున కొంచెము క్లిష్టత కనిపించిన తావులలో కూడా శ్రీధరుడు మున్నగు వ్యాఖ్యానకారుల వాక్యములను స్వల్పముగా కలిపి అనువదించి మార్గమును సుగమము చేసెను. అట్టి పోతనామాత్యుని రచనయందు ప్రతిబింబించు వ్యాస భాగవతములోని రహస్యములను పామర జనులకందించుటయే మా ఉద్దేశ్యము. పామర జనులనగా వారి రూపమున ఉన్న సర్వాంతర్యామియగు నారాయణుడు. ఈ అంశమును మన హృదయములలో స్థాపించుటయే భాగవతము యొక్క ముఖ్యోద్దేశము. ఆస్తిక జనులు భగవంతుని అస్తిత్వమును ప్రకాశింపచేయుదురు కనుక భాగవతులు అనబడుదురు. భాగవత సేవ లేక భగవంతుని సేవించుట ఎట్టి శాస్త్రముల వలనను ఎట్టి సాధనల వలనను సాధ్యము కాదు అని భాగవతము చెప్పుచున్నది. భగవంతుడే జీవులలో సర్వాంతర్యామిగా ఉండి భక్తి మార్గమును ఉపదేశించి పరస్పరము ఉపదేశము చేయించి తరింపచేయుచున్నాడని కూడా భాగవతం ఉపదేశించును. ఈ సమన్వయము కొరకే వేదవ్యాస మునీంద్రుడు కూడా తన పరిణత దశలో తహతహలాడెను. ఈ సమన్వయము లభింపక వ్యాకులత చెంది అసంతృప్తి పడుచుండగా వాని గురువగు నారద మహర్షి వచ్చి భాగవతమును ఉపదేశించి తాపమును శమింపజేసి సంతృప్తి కలిగించెను. తత్ఫలితమే భాగవతము. పురాణ వాంగ్మయమున భాగవతమునకున్న పవిత్ర స్థానము విశిష్టము అని అంగీకరింపక తప్పదు. పామరులకు కావలసిన వేదధర్మమనగా ఎట్టిదో వేదము చదివిన పండితులకు కూడా తెలియదు. కనుకనే వ్యాసుడు లోకముపై కలిగిన అపార ప్రేమతో పురాణముల రూపమున వేదధర్మమును ఆచరణీయముగా సమన్వయించి వెన్నతో పెట్టినట్లందించెను. అట్టి పురాణములు 18. 1 భాగవత పురాణము, 2 భవిష్య పురాణము, 3 మత్స్య పురాణము, 4 మార్కండేయ పురాణము, 5 బ్రహ్మ పురాణము, 6 బ్రహ్మాండ పురాణము, 7 బ్రహ్మ వైవర్త పురాణము, 8 వాయు పురాణము, 9 వారాహ పురాణము,
10 వామన పురాణము, 11 విష్ణు పురాణము, 12 అగ్ని పురాణము, 13 నారద పురాణము, 14 పద్మ పురాణము, 15 కూర్మ పురాణము, 16 స్కాంద పురాణము, 17 లింగ పురాణము, 18 గరుడ పురాణము. వీని వరుసను గుర్తుంచుకొనుటకు సూతుడు చెప్పిన శ్లోకమొకటి ఉన్నది. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాప కుస్క లింగాని పురాణాన్ని నిబోధత. దీని అర్థమేమనగా, బకారముతో మొదలగు పురాణములు 2, మకారముతో మొదలగునవి 2, బ్రకారముతో మొదలగునవి 3, వకారముతో మొదలగునవి 4, ఆ నా పా కు స్క లిం గ అను అక్షరములతో మొదలగునవి మిగిలినవి. ఇవి కాక వ్యాసుడు రచించిన మహాభారతము ఇతిహాసము అనబడును. ఇతిహాసమనగా ఇతిహ ఆస, ఈ విధముగా జరిగెను గదా అను అర్థముచే జరిగిన కథను ఆధారముగా చేసుకొని దాని వెనుకనున్న కార్యకారణ స్వరూపములగు దివ్య మానుష శక్తుల క్రమములను బోధించునట్టి గ్రంథము. ఇన్ని గ్రంథముల రూపమున వ్యాసుడు వేదధర్మమును లోకమునకు ఆచరణీయ ధర్మముగా ప్రతిపాదించెను. ఈ పురాణ గ్రంథములకు మూలమైన సూక్ష్మములు వ్యాసునితోనే ప్రారంభము కాలేదు. అనాదిగా గురువులు శిష్యులకు వేదములు నేర్పుచున్నప్పుడు వాని వివరణము కొరకై ఇతిహాసముల రూపమున వివరింపబడుచుండెడివి. ఇట్టివి కొన్ని వందలున్నవి. అందు కొన్నింటిని బ్రాహ్మణములయందు, అరణ్యకములయందు, ఉపనిషత్తులయందు చూడవచ్చును. వానిలో 18 మాత్రము ప్రధానముగా స్వీకరించి పరాశర మహర్షి విష్ణు పురాణముగా వివరించెను. అతని వలన ఉపదేశం పొందిన అతని కుమారుడగు వేదవ్యాసుడు తండ్రి ఆజ్ఞచే మిగిలిన వానిని వివరించెను. ఈ పురాణ వాంగ్మయం అంతటిని వ్యాసుడు తన శిష్యుడగు సూతునకు అప్పజెప్పగా అతడు ఒక్కొక్క దానినే చక్కని వివరణముతో శౌనకాది మునులకు నైమిషారణ్యమున ఉపదేశించెను. అప్పుడు గ్రంథస్థము చేయబడినవే పురాణ సంహితలు. పురాణములు అర్వాచీనములైన రచనలనియు, వ్యాసుడొకడు లేడనియు, భాగవతము 12వ శతాబ్దము ప్రాంతమున బోపదేవుడను వానిచే రచింపబడినదనియు, గుప్తవంశపు రాజుల కాలమున పురాణ రచన జరిగినదనియు, చరిత్రకారులు చేసిన ఊహలన్నీయు ఎంత విచిత్రములో అంత సత్యదూరములు. ప్రథమ సంపుటములోని కథాభాగమునకు హస్తినాపురము కేంద్రస్థానము. 2వ సంపుటములోని కథకు ద్వారక ముఖ్యస్థానము. కృష్ణుడు హస్తినాపురము విడచి ద్వారకకు చనుదెంచుటలో ఒక చక్కని అంతరార్థము ఇమిడి ఉన్నది. యోగశాస్త్రమును అనుసరించి మానవునకు ప్రకాశాత్మకము, విమర్శనాత్మకము అగు జ్ఞాన బిందు ఒకటియు, మోక్షాత్మకమగు చిద్బిందు ఒకటియు ఉన్నవి. అందు జ్ఞానమునకు కేంద్రమును సహస్రారమనియు, మోక్షమునకు స్థానము హృదయ కమలమనియు సమన్వయము. హృదయము మీదుగా సంకల్పాత్మకమైన ప్రజ్ఞ సహస్రారమునకు చేరి సర్వజ్ఞమూర్తి అయి మరల తిరిగి హృదయమునకు దిగివచ్చి మోక్షానందమును అనుభవించును. ఈ దిగివచ్చుటనే భగవంతుని అనుగ్రహమనియు జీవులలోనికి అవతరించుటనియు తెలియవలెను. ఇట్లు దిగిరాక సహస్రారమును భేదించుకుని ఊర్ధ్వగతి చెందినవారు కల్పాంతము వరకు జీవులై మోక్షమునకై వేచి ఉందురనియు, దిగివచ్చుట నెరిగిన వారు పరమపదము అనబడు మోక్షస్థితిలో నిరంతరము ఉండుట జరుగుననియు భాగవతమే బోధించుచున్నది. హస్తినాపురము సహస్రారమునకును, ద్వారక హృదయ కమలమునకును సంకేతములు. ద్వారక శ్రీకృష్ణునిచే తన వారి రక్షణము నిమిత్తము స్వయముగా నిర్మించబడినది. దానికి కట్టబడిన ప్రాకారమే భౌతిక శరీరము. అందలి 7 ప్రాకారములే సప్తధాతువులు, 9 ద్వారములే మన శరీరమందలి నవరంధ్రములు. నవద్వారములు గల పురమున దేహము ధరించిన జీవుని
రూపుడైన దేవుడు తానేమియూ కల్పించుకొనక నిలచి ఉండును అని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించెను. ఈ సంప్రదాయమును అనుసరించియే షిరిడీలో సాయిబాబా తనకు కట్టించిన నిలయమును ద్వారకామాయి, ద్వారముల యొక్క తల్లి అని సంకేతము చేసెను. ద్వారక నుండి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధము నిమిత్తము హస్తినకు పోవుట అను కథాంశము హృదయ కమలము నుండి ప్రజ్ఞ సహస్రారమునకు చేరుటను సంకేతించును. అచ్చట జ్ఞానమునాశ్రయించిన ధర్మములకును అజ్ఞానమునాశ్రయించిన అహంకార ధర్మములకును సంగ్రామము జరుగుట, ధర్మపక్షమునకు విజయము కలుగుట, దాని కొరకు నరునకు నారాయణుడు తోడగుట మొదలగునవన్నీయు అర్థవాదములు. జీవుడు ధర్మపుత్రుడుగా ధర్మరాజుగా పరిపాలన చేయుటయందు స్థిరపరచిన నారాయణుడు మరల హృదయ కమలమునకు వచ్చి తన నిజస్థానము కొనుట అను అంశమే శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చునాటి వైభవముగా వర్ణింపబడినది. దానితో జన్మ సార్థక్యము లభించి ఆ దేహము యొక్క ఆవశ్యకత తీరగా దేవుడు దాని నుండి నిర్యాణము చేయును. అటుపైన దేహమును ద్వారక సముద్రమున కలిసిపోవును, కాలగర్భమున కలియును. ఈ నా వివరణము భాగవత రహస్య ప్రకాశము అను పేర భాగవత జనులకు ఆదరణము, భాగవత జనుల ఆదరణము మన్నన పొందినది అనుటకు వారి రూపమున నారాయణుడు తృప్తి చెందెను గనుక నా హృదయస్థుడైన నారాయణుడు తృప్తి చెందెను. శుభాశీస్సులు. ఏ కృష్ణమాచార్య, విశాఖపట్నం, 11/1/1978.